హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెవెల్ అప్ సమ్మర్ సింటాక్స్ సిరీస్. సో ఇవాళ వచ్చేసి అయితే డే 3. సో ఈ డే 3లో ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ లాజిక్ బిల్డర్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో లాజిక్ బిల్డర్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటున్నా అంటే యూ నీడ్ టు కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఇంపార్టెంట్ వీడియో. సో టిల్ ది ఎండ్ అయితే చూడండి, సో దట్ మీకైతే లాజిక్ బిల్డింగ్ ఎలా చేయాలి, వాట్ వీ హ్యావ్ టు డూ టు బిల్డ్ ఏ లాజిక్ అనేది క్లియర్ గా ఈ వీడియోలో అయితే చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. జస్ట్ ఒకసారి ఈ ఆల్గరిథం అయితే చూడండి. దిస్ ఇస్ ఎ సింపుల్ ఆల్గరిథం టు చెక్ వెదర్ ఏ పర్సన్ ఇస్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఇది వచ్చేసి అయితే మనం లాస్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ గా తీసుకున్న ఆల్గరిథం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అయితే స్టార్ట్. సెకండ్ స్టెప్ లో యూజర్ నుంచి అయితే ఏజ్ అయితే ఇన్పుట్ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ తీసుకొని, విచ్ ఇస్ నథింగ్ బట్ సెలక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్. సో ఇఫ్ అనే స్టేట్మెంట్ తీసుకొని కండిషన్ అయితే రాసి, దెన్ ఇఫ్ ట్రూ అయితే గో టు స్టెప్ 4 అనేసి మళ్ళీ ఈ స్టెప్ 4 డిఫైన్ చేసి ఎలిజిబుల్ టు ఓట్ అని. ఇఫ్ ఇది ఫాల్స్ అయితే దెన్ ఇక్కడ ఎల్స్కి వెళ్ళేసి గో టు స్టెప్ 5. స్టెప్ 5 లో ఏంటి అంటే డిస్ప్లే నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అండ్ స్టెప్ 6 వచ్చేసి అయితే స్టాప్. సో దిస్ ఇస్ అ సింపుల్ ఆల్గరిథం, రైట్? సో ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే లైక్ కెన్ ఐ మేక్ ఇట్ మోర్ సింప్లర్? లైక్ ఇక్కడ ఏదైతే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇదంతా లైక్ లాంగ్ ప్రాసెస్. సో ఇది వచ్చేసి అయితే సింపుల్ ప్రాబ్లమ్ కి. సో ఇఫ్ యూ టేక్ ఏ లార్జ్ ప్రాబ్లమ్ దెన్ మనకి ఆల్గరిథం ఇంకా కాంప్లికేట్ అవుతుంది. లైక్ ఏంటి అంటే చూడగానే లాజిక్ అర్థం అవ్వాలి. ఇక్కడ ఏంటి అంటే లైక్ లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ నేను చదివితేనే నాకు ఈ లాజిక్ అర్థం అవుతుంది. బట్ సో నాకు ఎలా అంటే ఇట్ నీడ్ టు బి మోర్ సింప్లర్. సో ఇట్లా చూడగానే అర్థం అవ్వాలి అండ్ మనం లాజిక్ ఇట్లా రాయడానికి కూడా వెరీ సింపుల్ గా ఉండాలి. సో ఈజ్ దేర్ ఎనీ వే? ఎస్, దేర్ ఈస్ ఎ వే, బట్ హౌ కెన్ ఐ డూ దట్? సో వన్ సీ దిస్. సో ఇక్కడ చూడగానే నాకు సంథింగ్ ఒక ఫ్లో అయితే అర్థమవుతుంది. సో వీ స్టార్టెడ్ హియర్ అండ్ వీ కేమ్ టు హియర్ లైక్ రీడ్ ఏజ్, విచ్ ఇస్ నథింగ్ బట్ టేకింగ్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్. అండ్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 8. ఈ కండిషన్ ట్రూ అయితే వీ నీడ్ టు ప్రింట్ ఎలిజిబుల్. ఈ కండిషన్ ఫాల్స్ అయితే వీ నీడ్ టు ప్రింట్ నాట్ ఎలిజిబుల్ అండ్ దెన్ స్టాప్. సో ఇది చూస్తే మనకి ఈజీగా లాజిక్ అర్థమవుతుంది. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ ఆల్గరిథం రాయడానికి కావాల్సిన టైంలో జస్ట్ మనం ఒక 20% ఆఫ్ ది టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే సో ఈజీగా అయితే మనం ఇలా రిప్రజెంట్ అయితే చేయొచ్చు. సో లెట్స్ కంపేర్ విత్ ఆల్గరిథం. సో ఇక్కడ ఆల్గరిథం చూసుకుంటే లైక్ వీ నీడ్ టు రైట్ స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ లాజిక్ ని అర్థం కావాలంటే వీ నీడ్ టు గో బై స్టెప్ అండ్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. బట్ ఇక్కడ ఏంటి అంటే జస్ట్ చూడగానే ఫ్లో అయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో మనం ఎక్కువ టైం అయితే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నాకు కూడా ఇట్ విల్ బి వెరీ ఈజీ టు రిప్రజెంట్ మై లాజిక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్గరిథం. సో ఇక్కడ కంపేర్ చేస్తే సో ఆల్గరిథం కంటే ఇక్కడ ఏదైతే ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉందో సో ఇక్కడ ఐ కెన్ లైక్ ఫాస్ట్ గా చేయొచ్చు అండ్ ఈజీగా నా లాజిక్ ని రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఒక కొత్త పర్సన్ వచ్చి చూసినా సరే చూడగానే లాజిక్ అయితే అర్థమైపోతుంది. ఇక్కడ ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో చార్ట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఫ్లో చార్ట్స్ అనమాట. సో ఏదైతే మన ఇక్కడ ఆల్గరిథం ఏదైతే ఉందో ఆల్గరిథం ని ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో రిప్రజెంట్ చేస్తే దాన్నే మనం ఫ్లో చార్ట్ అనేది అంటాం అనమాట. సో మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది? సో ఫ్లో చార్ట్స్ త్రూ అయితే మనం లాజిక్ని అయితే బిల్డ్ చేయొచ్చు. సో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే సో వీ కెన్ డ్రా ఏ ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ డ్రా చేయడం వస్తే సో వీ కెన్ బిల్డ్ ది లాజిక్. వీ నీడ్ టు నో అబౌట్ ది సింబల్స్ యూజ్డ్ ఇన్ ది ఫ్లో చార్ట్. సో ఇక్కడ చూసుకుంటే ఐ యూజ్డ్ డిఫరెంట్ సింబల్స్, రైట్? సో ఇక్కడ ఒక సింబల్ ఉంది అండ్ ఇట్ ఈస్ అనదర్ సింబల్ అండ్ ఇట్ ఈస్ అనదర్ సింబల్ అండ్ వీఆర్ యూజింగ్ లైక్ యారోస్. స్టార్ట్ కి స్టాప్ కి ఒక సింబల్ యూజ్ చేసిన అండ్ పర్టికులర్లీ ఈ సింబల్స్ ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తా. సో ఇక్కడ ఏవైతే సింబల్స్ ఉన్నాయో సో ఈ సింబల్స్ కూడా ఒక ఫంక్షనాలిటీని రిప్రజెంట్ చేస్తాయి. సో దీస్ ఆర్ ది సింబల్స్ విచ్ వీ యూస్డ్ ఇన్ ది ఫ్లో చార్ట్. సో మనం ఈ సింబల్స్ ని అండ్ వాటి ఫంక్షనాలిటీస్ ఏంటో అయితే అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఓవల్ సింబల్. సో దీని ఫంక్షనాలిటీ ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్స్ ది స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ది ప్రాసెస్. ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అండ్ ఎట్ ది ఎండ్ వీ నీడ్ టు టర్మినేట్. సో దోస్ ఆర్ నథింగ్ బట్ స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ది ప్రాసెస్. సో వాటిని మనం ఓవల్ సింబల్తో అయితే రిప్రజెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ ఏంటి అంటే ఇట్ డినోట్స్ ఏ ప్రాసెస్ ఆర్ ఆపరేషన్ స్టెప్. సమ్ ఆపరేషన్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు సో వీ యూస్ దీస్ రెక్టాంగిల్ సింబల్. సో ఇట్లా ఏ ప్రాసెస్ ఉన్నా సరే వీ యూస్ రెక్టాంగిల్. అండ్ నెక్స్ట్ యారో. సో యారో ఏంటి అంటే ఇట్ ఇండికేట్స్ ది ఫ్లో బిట్వీన్ స్టెప్స్. సో ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళినప్పుడు ఇట్ ఇండికేట్స్ ది ఫ్లో. సో ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్కి వెళ్ళాలి అనేసి ఈ ఫ్లో అయితే మనకి చూపిస్తుంది. సో మనం వన్స్ ఎగ్జాంపుల్ చూసినాక ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. డైమండ్. సో డైమండ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే సిగ్నిఫైస్ ఏ పాయింట్ రిక్వైరింగ్ ఎస్ ఆర్ నో. ఏవైతే మనం కొన్ని ఆల్గరిథమ్స్ చూసినామో ఎగ్జాంపుల్గా ఓటర్ ఎలిజిబిలిటీ. సో అక్కడ మనం ఏంటి అంటే వీ నీడ్ టు చెక్ ఏ కండిషన్, రైట్? సో ఆ కండిషన్ ట్రూవా లేదంటే ఫాల్స్, లైక్ కండిషన్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ తీసుకుంటే సో అక్కడ ఓటర్ ఎలిజిబిలిటీ లైక్ చెక్ చేసినప్పుడు ఇఫ్ అది కండిషన్ ట్రూ అయితే వీ నీడ్ టు ప్రింట్ ఎలిజిబుల్, లైక్ ఒక ప్రాసెస్ జరగాలి. ఇఫ్ ఫెయిల్ అయితే వీ నీడ్ టు ప్రింట్ నాట్ ఎలిజిబుల్, ఇంకొక ప్రాసెస్ జరగాలి. సో అలాంటి టైంలో వీ యూజ్ దిస్ డైమండ్ సింబల్. ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే
we use for input and output operations. We need to read from the user అంటున్నాం కదా, that comes under input, right? ఇన్పుట్. అండ్ ఏదైతే మనం ప్రింట్ చేస్తున్నామో దట్ ఈస్ అవుట్పుట్. ప్రోగ్రామ్కి మనం ఇన్పుట్ ఇచ్చినాక దెన్ ఇక్కడ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ప్రాసెస్ జరిగినాక వీఆర్ గెట్టింగ్ అవుట్పుట్, రైట్? సో ఈ అవుట్పుట్ ఏదైతే ఉందో ఈ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ని మనం యూజింగ్ ప్యారలోగ్రామ్ రిప్రజెంట్ చేస్తాము. సో లెట్ అస్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ సో దట్ మీకు ఈజీగా అయితే అర్థం. సో టు బిల్డ్ లాజిక్, ఒక ప్రాబ్లమ్ ఇస్తే దానికి మనం ప్రోగ్రామ్ని రాయడానికి లైక్ లాజిక్ ఎట్లా డెవలప్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేసి అయితే చెప్తా. సో ఈ పార్ట్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ మనకైతే ఒక ప్రాబ్లం అయితే ఇస్తాం. సో ప్రాబ్లం ఏంటి అని అయితే మనం అనలైజ్ చేయాలి. సో అనలైజ్లో ఏంటి అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఆర్ ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఫస్ట్ ఏం ఇన్పుట్ ఇవ్వాలి అండ్ దాని నుంచి లైక్ ప్రాసెస్ అంతా జరిగినాక వాట్ వీ నీడ్ టు గివ్ అవుట్పుట్, లైక్ ఏం డిస్ప్లే చేయాలి అనేసి. ఓటర్ ఎలిజిబిలిటీ ప్రాబ్లం తీసుకుంటే అక్కడ వీ నీడ్ టు నో దాట్ ఏంటి అంటే ఇన్పుట్ వచ్చేసి మనం ఏజ్ తీసుకోవాలి సో దట్ మనం ఒక ప్రాసెస్ చేయొచ్చు. ప్రాసెస్ చేసినాక వీ నీడ్ టు డిస్ప్లే టెక్స్ట్ అనమాట. ఏంటి నాట్ ఎలిజిబులా లేకపోతే ఎలిజిబులా అనేసి టెక్స్ట్ డిస్ప్లే చేయాలి. ఒక ఐడియా అయితే ఉంది సో దట్ మనం లాజిక్ని డెవలప్ చేయగలిగినాం. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఫస్ట్ ఏంటి అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేసినాక దెన్ హియర్ కమ్స్ లైక్ ఏంటి అంటే లాజిక్ పార్ట్. సో లాజిక్ పార్ట్కి వచ్చేసరికి దాన్ని ఎలా చేయగలుగుతాము, లైక్ మల్టిపుల్ వేస్ అయితే ఉంటాయి. సో ప్రోగ్రామింగ్లో ఒక్క ప్రాబ్లమ్కి దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకే వర్క్ని సో ఒక 10 మెంబర్స్కి ఇస్తే 10 మెంబర్స్ కెన్ డూ లైక్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. సో ఓన్ డిఫరెంట్ వేలో చేస్తారు. సేమ్ అట్లే ఇక్కడ కూడా ఓన్ డిఫరెంట్ వేలో మీరు అయితే ప్రోగ్రామ్ అయితే రాయొచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ యూజింగ్ డిఫరెంట్ లాజిక్. సో ఒక లాజిక్ అయితే ఇనిషియేట్ చేయాలి. సో వెంటనే చూసేటప్పటికి లైక్ మొత్తం అర్థం కావాలి అంటే అవ్వదు, లైక్ మొత్తం లాజిక్ ఒకటేసారి బిల్డ్ అవ్వాలన్నా కూడా అవ్వదు. సో స్టెప్ బై స్టెప్ మనం ఆలోచిస్తూ వెళ్తే దెన్ వి గెట్ ఏ పాయింట్. లైక్ ఇది చేస్తే లైక్ రావట్లేదు అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది చేస్తే రాదు అంటే సో ఏం చేస్తే వస్తుంది అనేది అయితే మనం ఆలోచించాలి. లాజిక్ని అయితే బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో బిల్డ్ చేసినాక లైక్ ఈజీగా ఉండడానికి సో డెఫినెట్లీ వీ నీడ్ ఫ్లో చార్ట్స్. సో మెనీ పీపుల్ ఏదైతే మన కాలేజ్లో మనకి చెప్తుంటారో సో అప్పుడు దే ఇగ్నోర్ ఆల్గరిథమ్ అండ్ ఫ్లో చార్ట్స్ బికాస్ అవి చూడడానికి సింపుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ వచ్చినాక ఏం చేస్తారా అంటే జస్ట్ దే డైరెక్ట్గా ఆ ప్రోగ్రామ్ని చూసి డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ తరోగా ఫ్లో చార్ట్స్ ఎట్లా చేయాలి అనేది మీకు తెలిస్తే దెన్ ఇమ్మీడియట్లీ లైక్ పెన్ పేపర్ లేకుండా మైండ్లో మీరు ఫ్లో చార్ట్ని డెవలప్ చేయొచ్చు. వన్స్ మీరు మైండ్లో ఫ్లో చార్ట్ని డెవలప్ చేయగలిగితే సో ఇట్ విల్ బి వెరీ ఈజీ టు రైట్ కోడ్. డూ ఫాలో దీస్ స్టెప్స్. సో డెఫినెట్లీ మీ లాజిక్ బిల్డింగ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అండ్ ప్రాక్టీస్ ఈజ్ ది మెయిన్ కీ. సో ఏవైతే మన ఛాలెంజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అండ్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీ మాక్సిమం మీతో ఎన్ని అయితే అన్ని సో సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి సో దాట్ మీ లాజిక్ బిల్డింగ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ థింగ్. లెట్స్ సీ హౌ వీ కెన్ రిప్రజెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్. సో ఏవైతే మనం ఆల్గరిథంలో కాన్స్టెంట్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్ చూసినప్పుడు వి సా లైక్ సీక్వెన్షియల్ చూసినాం, సెలెక్షన్ లైక్ కండిషనల్ చూసినాము అండ్ రిపిటేటివ్ ఏదైతే ఇటరేషన్ చూసినాం. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి అనేసి ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ సీక్వెన్షియల్. సో సీక్వెన్షియల్లో ఐ టుక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఆల్గరిథం చూసుకుంటే ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాము. దెన్ వీ విల్ టేక్ ఇన్పుట్ ఏ అండ్ బి ఫ్రమ్ ది యూజర్ అండ్ నెక్స్ట్ ఏ అండ్ బి ప్లస్ చేసి సిలో అయితే స్టోర్ చేసుకుంటాము అండ్ వి డిస్ప్లే సి అండ్ నెక్స్ట్ స్టాప్ చేస్తాము. సో ఇది వచ్చేసి అయితే ఆల్గరిథం. సో దాన్ని ఫ్లో చార్ట్లో అయితే సింపుల్గా ఇట్లా రిప్రజెంట్ చేస్తాము. సో ఇంతకుముందు మనం ఏమైతే అనుకున్నాం స్టార్ట్ అండ్ స్టాప్ విల్ బి ఓవల్ షేప్స్. సో చూడొచ్చు ఇక్కడ ఇట్ ఈస్ ఓవల్ షేప్స్. సో ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ షుడ్ బి ఇన్ ప్యారలోగ్రామ్, రైట్? సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ షుడ్ బి ఇన్ ప్యారలోగ్రామ్. దెన్ ప్రాసెస్ ఏదైతే ప్రాసెస్ ఇక్కడ లైక్ అడిషన్ లైక్ ఈ ప్రాసెస్ ఏవైతే చేస్తున్నామో దాట్ షుడ్ బి ఇన్ రెక్టాంగిల్, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ అయితే సింపుల్గా స్టార్ట్ చేసిన దెన్ ఐ టుక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ ఏ అండ్ బి అయితే ఇన్పుట్స్ తీసుకున్నా అండ్ నెక్స్ట్ అవి రెండు యాడ్ చేసేసి సమ్లో అయితే స్టోర్ చేసిన అండ్ హియర్ ఐఎమ్ ప్రింటింగ్ సమ్. సో ఇక్కడ వచ్చేసి అయితే సి తీసుకున్నా, ఇక్కడ వచ్చేసి అయితే సమ్ తీసుకున్నా, సమ్లో అయితే స్టోర్ చేసి నెక్స్ట్ ప్రింట్ అయితే చేసేసి దెన్ ఐఎమ్ ఎండింగ్. ఎండ్ ఇస్ నథింగ్ బట్ స్టాప్. ఓకే, సో దిస్ ఇస్ సీక్వెన్షియల్. సో ఇప్పుడు సెలెక్షన్ చూద్దాం. సో ఏదైతే మనం ఓటర్ ఎలిజిబిలిటీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సో అది కూడా సెలెక్షన్. లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్ లార్జెస్ట్ అమాంగ్ 2 నెంబర్స్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ యూజర్ ఒక 2 నెంబర్స్ ఎంటర్ చేస్తే వీ నీడ్ టు ప్రింట్ విచ్ ఈస్ ది లార్జెస్ట్ అనేసి మనం అయితే ప్రింట్ చేయాలి. లెట్స్ సీ. సో ఆల్గరిథం వచ్చేసి అయితే స్టెప్ 1 స్టార్ట్. సో 2 నెంబర్స్ అయితే యూజర్ నుంచి అయితే ఇన్పుట్ తీసుకొని దెన్ ఐ విల్ కంపేర్ స్టేట్మెంట్లో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏంటి వీ నీడ్ టు ప్రింట్ ఏ ఈస్ లార్జెస్ట్. సో దెన్ గో టు స్టెప్ 5. సో స్టెప్ 5 వచ్చేసి అయితే ఏ ఈజ్ లార్జెస్ట్ అని డిఫైన్ చేసుకున్నా అండ్ ఇన్ స్టెప్ 4 ప్రింట్ బి ఈజ్ ది లార్జెస్ట్ అండ్ గో టు స్టెప్ 6. సో ఇఫ్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఇట్ వోంట్ గో టు స్టెప్ 5. సో నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్లో ఏంటి బి ఈజ్ లార్జెస్ట్ అని అయితే
ప్రింట్ చేస్తాము అండ్ దెన్ వీ విల్ గో టు స్టెప్ 6 ఇన్స్టెడ్ ఆఫ్ స్టెప్ 5 సో దట్ ఈ స్టేట్మెంట్ అయితే స్కిప్ చేసి డైరెక్ట్ స్టెప్ 6కి అయితే వచ్చేసి స్టాప్ అయిపోద్ది. సో ఈ లాజిక్ అయితే సంథింగ్ లైక్ కొంచెం కాంప్లికేట్గా ఉంది. సో మీరు రాస్తే ఇట్ విల్ బి సింపుల్. లైక్ ఇది వచ్చేసి అయితే కొంచెం కాంప్లికేట్గా ఉంది బట్ ఇన్ ఫ్లో చాట్ వీ కెన్ మేక్ ఇట్ సింపుల్ అండ్ ఈజీ. సో లెట్స్ సీ ఫ్లో చాట్. సో ఇక్కడ ఏంటి అంటే సింపుల్గా ఫస్ట్ స్టెప్ విల్ బి స్టార్ట్ ఇన్ ఓవల్ షేప్ అండ్ స్టాప్ ఆల్సో ఇన్ ఓవల్ షేప్. దెన్ రీడ్ A and B in parallelogram, like సింబల్ అయితే parallelogram ఉండాలి బికాస్ ఇట్స్ అన్ ఇన్పుట్. అండ్ నెక్స్ట్ కండిషన్. సో ఇక్కడ ఏంటి అంటే వి యూస్ డైమండ్ సింబల్ రైట్. కండిషన్ వచ్చేసి అయితే డైమండ్ సింబల్లో అయితే ఇవ్వాలి. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ రెండు కేసెస్ ఉన్నాయి. ఈ కండిషన్ ట్రూ అవ్వచ్చు ఫాల్స్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటి అంటే ట్రూ అయితే ఒక కేస్ అండ్ ఫాల్స్ అయితే ఒక ఫ్లో అనమాట. ఇఫ్ ట్రూ అయితే ఈ కండిషన్ ట్రూ అయితే వీ నీడ్ టు ప్రింట్ A is the largest బికాస్ A greater than B. ఇట్స్ ట్రూ అయింది అంటే సో ఇట్ గివ్స్ లైక్ A is the largest. సో ఇఫ్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అంటే దెన్ ప్రింట్ B is the largest. దెన్ వీ కమ్ హియర్ అండ్ స్టాప్. సో దిస్ ఇస్ ది ఫ్లో చార్ట్స్. ఇట్స్ వెరీ సింపుల్ టు రైట్. సో అర్థం చేసుకోవడానికి ఫ్లో చార్ట్స్ త్రూ అయితే వెరీ సింపుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇటరేటివ్ అండ్ రిపిటేషన్. సో ఏదైతే మనం లాస్ట్ వీడియోలో ప్రింటింగ్ 1 to 100 నెంబర్స్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్, సో అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా. సో ఫస్ట్ అయితే స్టార్ట్ అండ్ నెక్స్ట్ ఇనిషియలైజ్ I ఈక్వల్స్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అయినంత వరకు వైల్ ఈ బ్లాక్ అయితే రన్ అవుతూ ఉంటుంది. లైక్ ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రన్ అవుతుంది, నెక్స్ట్ ఇది మళ్ళీ వచ్చేసి మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ I ఈక్వల్స్ టు ఇంక్రీజ్ అవుతుంది, I ఇంక్రీజ్ అయినాక మళ్ళీ ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, ఇట్లా 100 వరకు ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఎప్పుడైతే ఈ I వాల్యూ 101 అవుతుందో దెన్ ఈ కండిషన్ చెక్ చేసినప్పుడు సో 101 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 రైట్. సో ఇది ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయింది అంటే వెంటనే ఇక్కడికి వస్తుంది. సో ఇట్స్ స్టెప్ 4. సో ఈ కండిషన్కి అయితే వస్తుంది, దెన్ ఇట్ విల్ బి స్టాప్డ్. ఇది అర్థం కావడానికి కొంచెం ఎనర్జీ అయితే ఇన్వెస్ట్ చేయాలి అండ్ టైంని కూడా ఇన్వెస్ట్ చేయాలి. బట్ వేరేస్ ఇక్కడ ఫ్లో చార్ట్ చూస్తే like we started and initialize I equals to 1, sorry it's not visible here but it's I equals to 1, initialize I equals to 1, then we check condition as I less than or equals to 100. so ఇది ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ లూప్ అయితే కంటిన్యూ అవ్వాలి. ఫస్ట్ I వాల్యూ అయితే 1 అయితే ఉంటుంది, దెన్ ఈ కండిషన్కి వస్తాము. సో ఇట్ రిప్రజెంటెడ్ ఇన్ డైమండ్ షేప్. సో ఈ కండిషన్కి వచ్చేసి ఈ కండిషన్ అయితే చెక్ చేస్తుంది. సో I1 is less than or equals to 100, yeah it's true right. సో ఏంటి అంటే ఈ ట్రూ ఈ ఫ్లోలోకి వస్తుంది. సో ఈ ఫ్లోలో ఫస్ట్ ఏంటి అంటే ఇట్ విల్ ప్రింట్ I ప్రింట్ చేస్తుంది, దెన్ I వాల్యూ అయితే ఇంక్రిమెంట్ చేస్తాము, దెన్ I వాల్యూ నెక్స్ట్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది, లైక్ 2కి ఇంక్రీజ్ అవుతుంది. సో 2కి ఇంక్రీజ్ అయినాక మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100. సో మళ్ళీ ట్రూ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఇట్లా ఈ లూప్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది ఈ I వాల్యూ ఎక్కువ అయినప్పుడు, విచ్ ఇస్ నథింగ్ బట్ 101 అవ్వగానే ఏంటి అంటే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయితే ఏం చేయాలి, ఇటు అయితే వెళ్ళదు. సో ఫాల్స్ అయితే ఇటు వస్తుంది. సో ఇటు వచ్చేసి సో ఇక్కడ స్టాప్ అవుతుంది. సో దిస్ ఇస్ సింపుల్ ఫ్లో చార్ట్. సో ఫ్లో చార్ట్లో ఈజీగా అర్థమైంది కదా చూడడానికి. సో ఇప్పుడు మీరేం చేస్తారు అంటే ఇంటర్నెట్కి వెళ్ళేసి సో మల్టిపుల్ ప్రోగ్రామ్స్కి అయితే ఫ్లో చార్ట్స్ అయితే చూడండి. సో ఫ్లో చార్ట్స్ త్రూ చూస్తే సో మీకు సింపుల్గా అర్థమవుతుంది. సో నేను వచ్చేసి అయితే మన ఏదైతే కమ్యూనిటీ యాప్ ఉంది కదా సో NAS, సో అక్కడ ఫీడ్లో సో అక్కడైతే ఒక PDF అయితే పెడతా. సో విచ్ కన్సిస్ట్ లైక్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. సో దాంట్లో అయితే మీకు ఎన్ని వీలైతే అన్ని ప్రాబ్లమ్స్ అయితే చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సో దట్ మీకు లాజిక్ డెవలప్ చేయడం అయితే అర్థమవుతుంది. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఇప్పుడు వచ్చేసి అయితే నేను స్క్రాచ్ నుంచి అయితే సో నా ఓన్ వేలో అయితే ఫ్లో చార్ట్ అయితే డెవలప్ చేస్తాను. సో మీరు కూడా ఒక పేపర్ తీసుకోండి. సో యూ ట్రై టు డెవలప్ యువర్ ఓన్ ఫ్లో చార్ట్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అయితే కామన్ గా విల్ బి స్టార్ట్ రైట్. సో ఇట్ విల్ బి ఓవల్ షేప్. స్టెప్ ఏంటి అంటే ఐ నీడ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూజర్ బికాస్ ఇక్కడ గివెన్ నెంబర్ అన్నాడు. సో గివెన్ నెంబర్ అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్. సో ఇక్కడ ఏంటి లైక్ ఐ నీడ్ టు టేక్ ఇన్పుట్, ఒక నెంబర్ని ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను n అనేది అయితే తీసుకుంటున్నా సో దట్ ఐ కెన్ స్టోర్ ఇట్ ఇన్ n. సో ఏదైతే ఎంటర్ చేస్తారో అది n లో అయితే స్టోర్ అవుతుంది. సో దెన్ ఇక్కడ ప్యారలలోగ్రామ్ బికాస్ ఇట్స్ అన్ ఇన్పుట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఐ నీడ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ అన్ ఈవెన్ ఆర్ ఆడ్. సో సింపుల్గా మనం లాజిక్ ఆలోచిస్తే ఏంటి ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పడానికి. సో ఎగ్జాంపుల్గా ఒక నెంబర్ తీసుకుందాము, 5 అని తీసుకుందాము. సో దీన్ని ఈవెన్ చెక్ చేయాలి అంటే నార్మల్గా ఏం చేస్తాము, వీ విల్ డివైడ్ విత్ 2. సో 2 2s are 4. వీఆర్ గెట్టింగ్ రిమైండర్ as 1. సో ఇట్స్ నాట్ అన్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అయితే ఏంటి లైక్ వీ గెట్ రిమైండర్ as 0. సో ఈవెన్కి అయితే రిమైండర్ 0 వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని నేను లాజిక్ డెవలప్ చేస్తాను. సో ఎన్లో మనం అయితే నెంబర్ని స్టోర్ చేసినాం కదా. సో n మాడ్యులస్ 2 ఈక్వల్స్ టు 0. సో ఐ సెడ్ ఇన్ బిఫోర్ క్లాస్ ఏంటి అంటే ఈక్వల్స్ టు ఈజ్ యూజ్డ్ టు కంపేర్. సో ఇక్కడ n మాడ్యులస్ 2 అనే వచ్చే వాల్యూని 0 కదా కంపేర్ చేయడానికి వి యూజ్ దిస్. సో ఇదేంటి అంటే లైక్ ఒక కండిషన్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్ డైమండ్. సో దెన్ ఈ కండిషన్ లైక్ ట్రూ అయితే ఒక కేసు అయితే ఉంటుంది అండ్ ఫాల్స్ అయితే ఒక కేసు ఉంటుంది. సో ఫస్ట్ కేస్ ట్రూ అయింది అనుకోండి. సో రిమైండర్ 0 వచ్చిందంటే ఏంటి ఇట్స్ ఈవెన్ రైట్. సో ఐ విల్ ప్రింట్ ఈవెన్.
సో ఈవెన్ అని అయితే ప్రింట్ చేస్తా. అండ్ ఇఫ్ ఫాల్స్ అయింది అంటే ఐ విల్ ప్రింట్ ఆడ్. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే ప్యారలోగ్రామ్లో ఇవ్వాలి బికాస్ ఇట్స్ అన్ అవుట్పుట్. దెన్ ఇమ్మీడియట్లీ I will stop. So this is the flowchart for to check whether a given number is even or odd. So next let's go to another example. So now let's develop the logic. n అనేది ఒక నెంబర్ తీసుకుందాము. ఇది వచ్చేసి అయితే ఇన్పుట్ ఇచ్చినావు. సో మనం ఈ n అనే నెంబర్ని ఇన్పుట్ ఇస్తే సో ఇక్కడ లాజిక్ ఎట్లా డెవలప్ చేయాలి? సో n ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి డివైడెడ్ విత్ 1 ఆర్ ఎల్స్ n. సో మధ్యలో ఏవైతే ఈ నెంబర్స్ ఉంటాయి కదా 1 to లైక్ n-1. సో 1 నుంచి n మధ్యలో ఏవైతే నెంబర్స్ ఉన్నాయి కదా అంటే 2 to n-1 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ ఈ మధ్యలో ఉండే నెంబర్స్ ఏ నెంబర్తో కూడా n అనేది డివైడ్ అవ్వకూడదు. అప్పుడే సో ఇఫ్ ఇట్ నాట్ డివైడ్స్ దెన్ ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్, రైట్? సో మధ్యలో ఏ నెంబర్తో డివైడ్ అవ్వకూడదు. సో ఇఫ్ ఒకవేళ ఒక్క నెంబర్తో లైక్ 2 నుంచి n-1 మధ్యలో ఏ నెంబర్తో అయినా సరే ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతాయి, n మధ్యలో ఏ నెంబర్తో అయినా సరే ఎగ్జాక్ట్లీ డివైడ్ అవుతే దెన్ మనం ఏమనొచ్చు? ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ అనొచ్చు, రైట్? సో దీన్ని బట్టి మనం లాజిక్ అయితే డెవలప్ చేద్దాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్ స్టార్ట్ in oval shape. Next we need to take input as n. సో యూజర్ ఎంటర్ చేస్తాడు కాబట్టి ఇన్పుట్ n. సో ఇది వచ్చేసి అయితే ప్యారలోగ్రామ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇనిషియలైజ్ చేసుకుందాం ఒక వాల్యూని. ఎందుకు అంటే లైక్ ఇక్కడ ఏదైతే n ఉందో n నుంచి n-1 వరకు ఇటరేట్ అవ్వాలి. లైక్ 2తో కంపేర్ చేయాలి, అట్లా 2, 3 అట్లా n-1 వరకు కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో n ఎంత మనకు తెలియదు. సో మనకి ఇక్కడ ఇన్పుట్ అయితే తీసుకున్నాం, బట్ n వరకు లైక్ ఇటరేట్ చేస్తూ వెళ్ళాలి. సో ఇటరేట్ చేస్తూ వెళ్ళేటప్పుడు మనం ఏమనుకున్నాం? వీ నీడ్ టు యూస్ రిపిటిషన్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. సో ఇటరేటివ్ ఆర్ రిపిటిషన్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక వేరియబుల్ రిఫరెన్స్ వేరియబుల్ తీసుకోవాలి టు కంపేర్. సో ఐఎమ్ టేకింగ్ ఐ టు లైక్ ఐ అనేది ఫస్ట్ 2తో ఇనిషియలైజ్ చేసుకుంటా. సో ఎందుకు అంటే సో ఫస్ట్ ఐ అనేది 2 ఉంది. సో ఐని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తా అప్ టు n-1 కంపేర్ చేస్తూ వెళ్తా, లైక్ డివైడ్ అవుతుందా లేదా అనేది కంపేర్ చేస్తూ వెళ్తా. సో దాట్ నాకు మధ్యలో డివైడ్ అవుతుందా లేదా అని కంపేర్ చేస్తే మనకి ప్రైమా కాదా అర్థమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తా అంటే ఐ విల్ టేక్ కండిషన్. సో ఐ అనేది 2 నుంచి n-1 మధ్యల వరకు ఇటరేట్ అవుతూ వెళ్ళాలి. సో ఇక్కడ నా కండిషన్ ఏంటి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n-1. సో ఇదే స్టేట్మెంట్ని నేను ఐ లెస్ దాన్ n అని కూడా రాసుకోవచ్చు. సో జస్ట్ కంపేర్. సో ఒకసారి చూడండి లాజిక్ మీకు అర్థమవుతుంది. సో ఐ లెస్ దాన్ n అని రాసుకోవచ్చు, లేదంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n-1 అని రాసుకోవచ్చు. సో బోత్ ఆర్ సిమిలర్. సో జస్ట్ కంపేర్, మీకే అర్థమవుతుంది. సో ఇది కండిషన్ కాబట్టి ఐ నీడ్ టు బీ ఇన్ డైమండ్ షేప్. సో ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ రెండు కేసెస్ అయితే ఉంటాయి. సో ట్రూ ఉంటుంది అండ్ ఫాల్స్ కేస్ అయితే. సో ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అవుతే లైక్ ఎన్ని ఐతో డివైడ్ చేసినప్పుడు 0 అవుతుందా లేదో చెక్ చేయాలి. సో అగైన్ ఇట్స్ అన్ అనదర్ కండిషన్. సో ఇఫ్ కండిషన్ ఇక్కడ. సో ఇట్స్ అనదర్ ఇఫ్ కండిషన్. సో ఇఫ్ ట్రూ అయితే అండ్ ఫాల్స్ అవుతాయి, లైక్ యూ కెన్ సే హియర్ ట్రూ అండ్ హియర్ ఫాల్స్. సో ఇఫ్ ఫాల్స్ అయింది అంటే ఏంటి అర్థం? సో ఈ నెంబర్తో డివైడ్ అవ్వలేదు అంటే వీ నీడ్ టు చెక్ విత్ నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ 2తో కాలేదు అంటే వీ నీడ్ టు చెక్ 3. ఈ 3తో కాలేదంటే నెక్స్ట్ లైక్ 4, ఇట్లా అప్ టు n-1 చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ ఫాల్స్ అయింది అంటే ఏంటి? సింపుల్గా మనం ఐ వాల్యూని అయితే ఇంక్రీజ్ చేయాలి. సో ఎందుకంటే ఇక్కడ ఐతో డివైడ్ చేస్తున్నాము, సో ఐ వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. సో ఐ వాల్యూ అయితే ఇంక్రీజ్ చేస్తాము. అగైన్ వి చెక్ దిస్ కండిషన్. సో ఐ వాల్యూ ఇంక్రీజ్ చేసినాక దెన్ అగైన్ వి గో టు దిస్ స్టేట్మెంట్. సో ఇక్కడికి వెళ్ళేసి అయితే మనం కంపేర్ చేస్తాము. సో అగైన్ ఇది n-1 ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. సో చెక్ చేసినాక మళ్ళీ ఇది ట్రూ ఆ ఫాల్స్ అయితే సో ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఈ కేసుకి వస్తే ఈ ఫాల్స్ అయితే ఈ కండిషన్కి వెళ్ళాలి. సో ఇఫ్ ఒకవేళ ట్రూ అయింది అనుకోండి ఇట్స్ నాట్ ఏ ప్రైమ్. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేయొచ్చు? ప్రింట్ నాట్ ఏ ప్రైమ్. సో సింపుల్గా ఇక్కడ అవుట్పుట్ అయితే మనం ఇవ్వచ్చు. సో సింపుల్గా నాట్ ఏ ప్రైమ్ అని ఇచ్చినాక ఏంటి? డైరెక్ట్గా మనం వెళ్ళేసి అయితే స్టాప్ చేయొచ్చు, రైట్? వీ కెన్ డైరెక్ట్లీ స్టాప్. సో ఇది
ప్రాసెస్ ఎప్పుడు లైక్ మధ్యలో ఏదో ఒక నెంబర్తో ఎన్ని డివైడ్ అయినప్పుడు, సో అది ప్రైమ్ కాదన్నప్పుడు. సో ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్రైమ్, సో మధ్యలో ఏ నెంబర్తో అయితే డివైడ్ అవ్వదు. సో ఇఫ్ ఇట్స్ ఏ ప్రైమ్, సో ఇక్కడ ఏ నెంబర్తో అయితే డివైడ్ అవ్వదు. సో ఇక్కడ లైక్ n-1 వరకు చెక్ చేస్తుంది అండ్ దెన్ లైక్ నెక్స్ట్ ఏమవుతుంది, n అవుతుంది. సో ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఈ ఫాల్స్ అయినాక నెక్స్ట్ అర్థం ఏంటి, ఇట్స్ ఏ ప్రైమ్ అని అర్థం కదా. సో ఈ మధ్యలో ఏ నెంబర్తో డివైడ్ అవ్వలేదు ఇక్కడ, సో అంటే ఇట్స్ ఏ ప్రైమ్ అని. సో సింపుల్గా మనం ప్రింట్ ప్రైమ్ అని అయితే ప్రింట్ చేస్తాము. సో ఇది వచ్చేసి అయితే లైక్ ప్యారలోగ్రామ్లో ఇవ్వాలి బికాస్ ఇట్స్ అన్ అవుట్పుట్. దెన్ వీ విల్ స్టాప్. సో దిస్ ఈస్ ది లాజిక్. సో సింపుల్గా ఫస్ట్ అయితే మనం ఇన్పుట్ తీసుకున్నాము అండ్ ఇనిషియలైజ్ ఒక ఐని అయితే వేరియబుల్ తీసుకొని 2తో ఇనిషియలైజ్ చేసినాము. సో దట్ మనం ఒక కండిషన్ని చెక్ చేయొచ్చు. ఇట్ ఈస్ లైక్ ఇన్ బిట్వీన్ 1 and n. సో ఈ మధ్యలో నెంబర్స్ అయితే చెక్ చేస్తాం. సో 2 అండ్ అప్ టు n-1 అయితే చెక్ చేసుకుంటూ వెళ్తాము. i అనేది లైక్ 2 to n-1 రేంజ్లో ఉంది అంటే దెన్ వీ నీడ్ టు చెక్ వెదర్ ఇట్ డివైడ్స్ విత్ n(i). సో ఇక్కడ ఐతో అయితే చెక్ చేస్తాము. సో ఐతో అయితే చెక్ చేస్తాము. సో ఐతో డివైడ్ అయింది, ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడో ఒక దగ్గర డివైడ్ అయితే దెన్ వీ విల్ టేక్ ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ అని ప్రింట్ చేస్తాము అండ్ వీ విల్ స్టాప్. ఒకవేళ అది లైక్ డివైడ్ అవ్వలేదు అంటే ఇట్ విల్ బి ఫాల్స్, రైట్? సో ఇట్ విల్ కమ్ హియర్ అండ్ వీ విల్ అప్డేట్ ఐ వాల్యూ. సో ఐ వాల్యూ అయితే అప్డేట్ చేయాలి బికాస్ ఇక్కడ 2తో కంపేర్ చేసినాము. నెక్స్ట్ వీ నీడ్ టు కంపేర్ 3 కాబట్టి సో వీ నీడ్ టు అప్డేట్ ఐ వాల్యూ. సో ఐ వాల్యూ అప్డేట్ చేసి దెన్ వీ కెన్ come again, we come here. So this loop continues until this statement is false and this statement is true. If statement true అయితే it will be exited or else ఈ స్టేట్మెంట్ మొత్తం లైక్ n-1 వరకు చెక్ చేసి అండ్ ఏ నెంబర్తో డివైడ్ అవ్వలేదు అంటే then it will comes here and it will print it is as a prime and it will stop. So this is all about గివెన్ నెంబర్ ఇస్ ప్రైమా కాదా అని చెక్ చేయడానికి. సో ఇక్కడ నేను ఫ్లో చార్ట్ అయితే అయ్యాను, లాజిక్ చెప్తా, దెన్ యూ హ్యావ్ టు డ్రా ది ఫ్లో చార్ట్. సో సింపుల్గా సో దీనికి లాజిక్ ఎట్లా డెవలప్ చేస్తా అంటే నేనైతే సో 3 వేరియబుల్స్ అయితే తీసుకుంటా బికాస్ 3 నెంబర్స్ యూజర్ నుంచి తీసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ అయితే A-Bని 2 కంపేర్ చేస్తా. ఈ 2 కంపేర్ చేసినాక దీనిలో లైక్ ఒక మ్యాక్సిమం నెంబర్ వస్తుంది కదా. సో ఏదో ఒక గ్రేటర్ నెంబర్ అయితే ఉంటుంది కదా. సో గ్రేటర్ వచ్చిన దాన్ని సో లెటెస్ట్ టేక్ ఎక్స్. సో ఎక్స్ అనేది లైక్ ఈ రెండిట్లో ఒక మ్యాక్సిమం నెంబర్ అనుకుంటే దీన్ని ఏం చేస్తా అంటే నేను సితో కంపేర్ చేస్తా. సో ఇఫ్ ఐ కంపేర్ విత్ సి దెన్ ఇక్కడ ఏదైతే గ్రేటర్ నెంబర్ ఉంటుందో సో దట్ ఈస్ ది గ్రేటెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్, రైట్? సో ఫస్ట్ అయితే ఈ2 కంపేర్ చేస్తా. దీంట్లో నుంచి ఏదైతే గ్రేటర్ వస్తుందో ఆ నెంబర్ని థర్డ్ దాంతో ఏదైతే సి ఉందో సితో అయితే కంపేర్ చేస్తా. దెన్ ఏదైతే వస్తుందో అది అమౌంట్ 3 అని అయితే నేను ఇస్తా. సో దిస్ ఈజ్ మై లాజిక్. సో దీన్ని ఎట్లా డెవలప్ చేస్తారో ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే మీ బ్రెయిన్కి అయితే వర్క్ పెట్టండి. సో ఫస్ట్ అయితే అర్థం కాదు, సిట్ లైక్ 10 minutes పట్టని, హాఫ్ అన్ అవర్ పట్టని. సో ఫిగర్ అవుట్ అయితే చేయండి. ఎట్ ది ఎండ్ మీకు వస్తుంది కదా, సో అప్పుడు హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో ట్రై చేయండి. సో దట్ ఇట్లా మీరు ట్రై చేస్తూ వెళ్తూ ఉంటే లాజిక్ అయితే బిల్డ్ అవుతుంది. సో మీరు ఒక కోర్స్ చూడడం లేదంటే ఒక క్లాస్ చూడడం వల్ల మీ లాజిక్ అయితే బిల్డ్ అవ్వదు. సో లైక్ మీ బ్రెయిన్ని వర్క్కి పెడితే లైక్ ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అండ్ మన బ్రెయిన్ని లైక్ ఎట్లా ఆలోచించాలి, ఎన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు అనేసి లైక్ ఆలోచించినప్పుడే లాజిక్ అయితే బిల్డ్ అవుతుంది. సో దట్స్ ది రీజన్ ఐ సెడ్ అనలైజ్ చేయాలి, ఇన్పుట్ అవుట్పుట్ ఏంటో తెలియాలి, దెన్ లాజిక్, దెన్ వీ నీడ్ టు టేక్ ఫ్లో చార్ట్. సో ఇప్పుడు మీకు అనిపించవచ్చు లైక్ ఏంటి అంటే సో మీరు ఒకవేళ లైక్ ముందే మీరు ప్రోగ్రామింగ్ కనుక చూసుంటే లైక్ లాజిక్ బిల్డ్ చేయడంలో డిఫికల్టీ ఫేస్ చేస్తుంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి అంటే మీరు చేసిన మిస్టేక్. లైక్ డైరెక్ట్లీ మీరు ప్రోగ్రామ్ అయితే లైక్ రాయడానికి అయితే ట్రై చేస్తుంటారు కోడ్ని, బట్ దానికంటే బిహైండ్ దేర్ ఇస్ దిస్ మచ్ లైక్ దానికంటే ముందు చేయాల్సిన వర్క్ ఇదంతా ఉంది. సో లాజిక్ డెవలప్ చేయాలంటే సో ఇదంతా వర్క్ అయితే ఉంది. డెఫినెట్లీ యూ విల్ రియలైజ్ దట్ లాజిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ వెళ్ళినప్పుడు దెన్ యూ విల్ రియలైజ్ లైక్ లాజిక్ని డెవలప్ చేయడం వస్తే ప్రోగ్రామ్ని రాయడం ఎంత సింపుల్ అవుతుందో. మెయిన్లీ ఫోకస్ ఆన్ లాజిక్ బిల్డింగ్. సో ఇట్లా మీరు డిఫరెంట్ కేసెస్ అయితే ట్రై చేయండి. అండ్ ఇదే క్వశ్చన్ టుడే ఛాలెంజ్ లో అయితే ఉంటుంది. సో అక్కడ మీరు ఒక సింపుల్ గా ఒక పేపర్ లో మీరు డ్రా చేసి దాన్ని అయితే ఫోటో తీసి సో సబ్మిట్ అయితే చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లో చార్ట్స్. అండ్ ఇంకా మనం ప్రాబ్లమ్ సిరీస్ లో అయితే ఇంకా కొన్ని కాంప్లికేట్ ప్రాబ్లమ్స్ అయితే తీసుకుందాం. అండ్ ఆర్ఎల్స్ ఇఫ్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కింద కమెంట్స్ చేయండి. లైక్ ఏమైనా లైక్ ఈ క్వశ్చన్ కి నాకు రావట్లేదు అంటే కింద కమెంట్స్ చేయండి. ఆర్ఎల్స్ మనకి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది, ఏదైతే డిస్కషన్ హబ్ ఉందో సో అక్కడైతే జాయిన్ అయ్యి అండ్ అక్కడ పోస్ట్ చేయండి. సో ఐ విల్ ట్రై టు అరేంజ్ ఏ లైవ్ సెషన్. సో నౌ మై సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ యూ నీడ్ టు నో హౌ టు అనలైజ్ ది ప్రాబ్లమ్. అనలైజ్ చేయండి. సో ప్రాబ్లమ్ని ఇన్పుట్ ఏంటి అండ్ లాజిక్ ఏంటి ఇవన్నీ అయితే అనలైజ్ చేయండి. అనలైజ్ చేసినాక ఆల్గరిథం ఆర్ ఫ్లో చార్ట్ వేయండి. వేసిన తర్వాత వీ విల్ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్ సుడో కోడ్.
సో నెక్స్ట్ వీడియోలో మనం సుడో కోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ ఆల్గరిథం ఫ్లో చార్ట్స్ వస్తే నెక్స్ట్ సుడో కోడ్స్ రాయడం వస్తే దెన్ మీరు ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయినట్టే. సో మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయినట్టే. సో మీకు ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయినట్టే, బట్ యూ నీడ్ టు నో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ సుడో కోడ్స్ వస్తే ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయినట్టు. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు. సో ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం కష్టం, నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ వస్తే సో ఏ లాంగ్వేజ్ ఇచ్చినా సరే విత్ ఇన్ 1 to 2 days ఏవైతే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం ప్రాబ్లమ్ని ఎలా అనలైజ్ చేయాలి అండ్ ఆల్గరిథం అంటే ఏంటి, ఫ్లో చార్ట్ ఏంటో మనం అయితే నేర్చుకున్నాము. సో దీన్ని యూజ్ చేసి మీరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు నో వాట్ ఈస్ సుడో కోడ్, దెన్ విల్ మూవ్ టు ప్రోగ్రామింగ్. సో ఈ స్టెప్స్ అయితే మీరు కంప్లీట్ చేస్తే సో ఈజీగా మీరైతే లాజిక్ని డెవలప్ చేయగలుగుతారు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లాజిక్ని డెవలప్ చేసే టైంలో స్టక్ అయిపోవడం. సో వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే విల్ ట్రై టు రైట్ కోడ్ డైరెక్ట్లీ. సో ఈ లాజిక్ అండ్ ఈ ఫ్లో చార్ట్, ఈ ప్రాబ్లమ్ని అనలైజ్ చేయడం ఇవి ఏం లేకుండా డైరెక్ట్గా సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే డైరెక్ట్గా వాళ్ళు ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేస్తుంటారు. డెఫినెట్లీ ఇట్లా ట్రై చేస్తే ఏదో ఒక పాయింట్ ఆఫ్ స్టక్ అవుతాము, అక్కడ ఎట్లా సాల్వ్ చేయాలనేది అర్థం అవ్వదు, డెఫినెట్లీ అర్థం అవ్వదు. సో అర్థం అవ్వాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ క్లియర్ లాజిక్ ఇన్ అవర్ మైండ్. సో ఇక్కడ ఫ్లో చార్ట్ అంటే ఓన్లీ పేపర్ పైన ఫ్లో చార్ట్ ఉండాలని లేదు. సో మీ మైండ్లో అయినా సరే ఫ్లో చార్ట్, క్లియర్ ఫ్లో చార్ట్ అయితే ఉండాలి. ఫ్లో చార్ట్ నెక్స్ట్ సుడో కోడ్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ చేయండి. అండ్ ఆల్సో ట్రై టు డ్రా ఫ్లో చార్ట్స్ ఫర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సో దట్ మీకు మీ లాజిక్ బిల్డింగ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో ఏదైతే నేను అక్కడ లాజిక్ బిల్డింగ్లో చెప్పినో అండ్ ఇంతకుముందు నా సజెషన్లో చెప్పినో సో అదే పాయింట్ చెప్తున్నా. సో ఫ్లో చార్ట్స్ వేయడం లైక్ ఫస్ట్ పేపర్ పైన అయితే వేస్తూ వెళ్ళండి. బై ది ప్రాక్టీస్ లైక్ మీ మైండ్లో ఎట్లా లైక్ లాజిక్ డెవలప్ చేయడం అర్థమవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు పేపర్ పైన వేయాల్సిన అవసరం ఉండదు. సో డైరెక్ట్గా మీరు మైండ్లో ఒక ఫ్లో చార్ట్ని అయితే ఒక ఫ్లోని అయితే బిల్డ్ చేసుకొని యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ప్రోగ్రామ్. ఈ వీడియో మనగా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని అయితే కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.